ఈ రోజు పనసకాయని ఎలా కట్ చేయాలో మా దగ్గర చూసారంటే ఈజీగా నేర్చేసుకుంటారు మీరు. ఈ సీజన్ లో పనసకాయలు కూడా కాస్తాయి కదా, పనస తొనలు తినాలన్నది తీసుకురమ్మన్న పాపానికి ఏకంగా చెట్టు నుంచే పనసకాయ తీసుకొచ్చేసారు. పనసకాయ తీసుకొచ్చినందుకు ఆనందపడాలో లేక దీన్ని ఎలా కట్ చేయాలో అర్థం కాక బాధపడాలో తెలియట్లేదు నాకు. ఎలా అయితేనే దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేశాం కదా అని చెప్పి నేనేమో పెద్ద ప్రొఫెషనల్ లాగా చేతుల నిండా ఆయిల్ రాసుకున్నాను పనస గింజలు తీయడం కోసం. పనసకాయ విడదీయంగానే ఆ కలర్ స్ట్రక్చర్ చూసి తెగ సంబరపడిపోయా. ముందుంది ముసళ్ళ పండగ అని తెలియక లిటరల్లీ మా పిల్లలైతే దీనికోసం పొద్దున్న నుంచి వెయిటింగ్. పొద్దున్నే దాన్ని తీసుకొచ్చిన దగ్గర నుంచి బెల్లం చుట్టూ ఏగల్లాగా దాని చుట్టే తిరిగారు. మాకేమో దాన్ని 2 భాగాల కింద డివైడ్ చేయడం వరకు బానే ఉంది. తర్వాత నుంచి ఒక్క తొన కూడా రావట్లేదు. అందుకే దాని మధ్యలో ఉన్న ఆ కాండాన్ని, దాని పేరేంటో తెలియదు గైస్, అందుకే కాండం అన్నాను. దాన్ని కోస్తే తొనలు ఈజీగా వస్తాయి కదా అని పట్టుబట్టి మరి కోసేసాం. అప్పుడు విడింది ఒక ఫ్లవర్ విచ్చుకున్నట్టు. ఇంకేముంది ఈజీగానే తొనలు వచ్చేస్తాయి కదా అని ఆనందపడే లోపే దానిలో చూస్తే నిండా చేరి ఒక 15 తొనలు కూడా లేవు. బాగా డిసప్పాయింట్ అయ్యాను సార్ ఈ విషయంలో మాత్రం. 2 గంటలు కష్టపడి కోస్తే ఇన్ని తొనలే వచ్చాయా అని పెద్ద డిసప్పాయింట్ ఎదురైంది మాకు. ఓన్లేండి అట్లీస్ట్ ఉన్న తొనలైనా కొంచెం పెద్ద సైజు లో ఉన్నాయి. మొత్తానికి మా 3 గంటల కష్టానికి ఫలితంగా ఎన్ని గింజలు వచ్చి ఉంటాయి అంటారు?